తిరుపతి నగరంలో భారీ వినాయక విగ్రహాలని నిన్న తరలించడం జరిగింది. వీధుల్లో అది ఏదైతే విగ్రహాలు తయారు చేస్తారో అక్కడి నుంచి ట్రాక్టర్ల ద్వారా యువకులు కేరింతలు పెడుతూ ఆ స్వామి విగ్రహాలను తరలిస్తుండడంతో రోడ్ల మార్గంలో ఉండే మహావృక్షాలు ఏదైతే ఉన్నాయో వాటి కొమ్మలు రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. అది విగ్రహాలకి తగులుతాయని చెప్పి కట్టి కమ్మి ద్వారా ఆ కరెంటు తీగల పైకి ఎత్తే ప్రయత్నం చేస్తున్నారు. దాని కారణంగా ప్రమాదవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల కృష్ణాష్టమి సందర్భంగా హైదరాబాద్లో ఊరేగింపుగా వెళ్తూ కరెంటు తీగలు తగిలి 5 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అలాంటివి తిరుపతిలో జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పని తిరుపతి నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లతో పాటు చిన్న వీధుల్లో కూడా ఎక్కడైనా భారీ వృక్షాలు కొమ్మలు పెరిగిపోయి రోడ్లపైకి ఉంటే వాటిని వెంటనే తొలగించాలని చెప్పని నగరపాలక సంస్థ కమిషనర్ గారికి నేరుగా చెప్పడము, అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఎస్పీ గారికి, విద్యుత్ శాఖ అధికారులకి అందరికీ తెలియజేయడంతో నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య గారి ఆదేశాలతో మున్సిపల్ హార్టికల్చరిస్ట్ హరికృష్ణారెడ్డి గారు వెంటనే స్పందించి నగరంలో ఉన్నటువంటి వృక్షాల కొమ్మల్ని తొలగించేందుకు తమ సిబ్బంది ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కొమ్మలు కూడా తొలగించడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నగర ప్రజల తరఫున కమిషనర్ మౌర్య గారికి, హార్టికల్చర్ అధికారి గారికి ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే 5వ తేదీ భారీ విగ్రహాలు వినాయక సాగర్కి తరలిస్తారు కాబట్టి ఆ మార్గంలో కూడా ఏదైనా కొమ్మలు పెద్దగా ఉంటే రోడ్లపైకి వచ్చింటే ఆ విగ్రహాలకి తగలకుండా తగు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు నగరపాలక సంస్థ అధికారులకు తెలియజేస్తున్నానండి.